మనకు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా, వార్డు మెంబర్గా, ఎంపీగా, గవర్నర్గా ఇలా ఏదైనా చేయొచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్గా మాత్రము మన భారతీయుడు తప్పితే వేరే కంట్రీ నుంచి వచ్చి భారతీయ పౌరసత్వం తీసుకున్న వాళ్ళు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా కుదరదు, అనర్హులు అని చెప్పటంతో అప్పుడు మన్మోహన్ సింగ్ ని పపెట్ కింద పెట్టారు, పపెట్ కింద చూశారు. నేను ఇంకా వీడియోస్ ఇప్పుడు కొన్ని వస్తా ఉన్నాయి, లైక్ బయట కంట్రీస్ నుంచి వచ్చిన మీటింగ్స్ అవుతా ఉంటే మన్మోహన్ సింగ్ ని సైడ్ కి పెట్టేసి ఫస్ట్ సోనియా గాంధీ హెడింగ్ గా ఉండి మన్మోహన్ సింగ్ ని పక్కన కూర్చోబెట్టడం ఇవన్నీ చూస్తుంటే లైక్ ఆ 10 years 2004 to 2014 మన్మోహన్ సింగ్ ని ఒక పక్కన ఒక పపెట్ లా పెట్టుకొని చేశారు. అండ్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ మన్మోహన్ సింగ్ ది 1991 క్రైసిస్ లో పివి నరసింహారావు గారి కింద చేసిన మన్మోహన్ సింగ్ గారు దేశాన్ని ఎంత మంచిగా తీసుకెళ్లేవాళ్ళు. బట్ దీస్ గైస్ హావ్ డన్ దిస్. అందుకు సోనియా గాంధీ గారికి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ కుదరలేదు. అంతేగాని జనాలు గొడవ చేయడం వల్ల, జనాలు నో చెప్పడం వల్ల అయితే కాదు. జనాల్లో చెప్తే జనాలు గొడవ చేస్తే ఎవరు ఊరుకుంటారు? ఆ పొజిషన్స్ ఎవ్వరు ఊరుకోరు. లీగల్లీ ఇట్ వాజంట్ పాసిబుల్. మన సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఇట్లాంటి పిటిషన్స్ ఎన్నో వేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ ఆయన హిట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, 95% ఉంటుంది ఆయన హిట్ రేట్. సో ఆ హిట్ రేట్ లో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయాల్సిన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇట్లా అయింది. నాకు అందుకే అనిపిస్తుంది ఆ కోపంతోనే ఇప్పుడు ఈ నెక్స్ట్ రాహుల్ గాంధీని ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ చేయాలనే జీల్తో ఆయనేమో యాంటీ ఇండియా కింద బయట కంట్రీస్కి వెళ్ళామో ఇవన్నీ చేస్తూ ఉంటారు, మీటింగ్స్ ఇవన్నీ.